కిలార్ రోసేని తీసుకొచ్చి గుంటూరు టూకి పెట్టి, అట్లాగే అభిషేక్ రెడ్డిని అవినాష్ రెడ్డి ప్లేస్ లో పెడుతున్నారని ఒకటి ఎవరో ప్రచారంలోకి తీసుకొచ్చారు. పాపం అనుకుని ఉంటాడు జగన్మోహన్ రెడ్డికి అది చూపెడితే ఇంతకీ పార్టీ అధ్యక్షుడు నేనా కాదా ఒకటి వచ్చింది వాట్సాప్ లో చూసి. లేకపోతే అది ఆయనకి సజెషన్ ఇచ్చారేమో పార్టీ వాళ్ళు ఎవరన్నా ఇంటర్నల్ గా ఈ గొడవ అంతా ఎందుకని మరి తెలియదు అనమాట. ఎందుకంటే అటిట్లో అయితే బలహీనంగా ఉన్నది బలంగా ఉన్నది ఈ లెక్కలు వేసుకునేది చేసినట్టున్నాడు. ఇది సింపుల్ లాజిక్ ఏంటంటే కొత్తగా ఇప్పుడు తీసుకొచ్చి చేసుకోవడానికి ఏం లేదు. ఇప్పుడు వెళ్తున్న తను ఒక ఫినామినాతో వెళ్ళిపోయాడు. కడప జిల్లాలో పబ్లిక్ అవినాష్ని నమ్ముతారు, షర్మిలని నమ్ముతారు. ఇట్ షుడ్ డిసైడ్. ఎందుకంటే వివేకానంద రెడ్డి మర్డర్ని ఒక ఎజెండా కింద షర్మిల చేసింది, షర్మిల చేత చేయించింది చంద్రబాబు. కాబట్టి ఇప్పుడు ఏది అట్లాగే ఎజెండా కిందకి చేసుకొచ్చింది. కాబట్టి ఇప్పుడు అది ప్రజలు ఎవరిది నమ్ముతారు? బేసిక్గా అవినాష్ రెడ్డిని ఇన్నోసెంట్ అనుకుంటారా, షర్మిల ఇన్నోసెంట్ అనుకుంటారా? కుటుంబంలో ఎవరి పేరు కరెక్ట్ అనుకుంటారు? లేదా ఇప్పుడు పులివెందుల్లోనేమో జగన్ గెలిచి రేపు షర్మిల అక్కడ గెలిచింది అనుకోండి, కంప్లీట్ డిఫరెంట్ ఆస్పెక్ట్.